ఏదైతే ఉన్నాయో అది ముమ్మాటికి ద్రోహం కాబట్టి దీనిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ముస్తాక్ అహ్మద్ గారు చెప్పండి, ఈరోజు సైదాబాద్లోని ఒక పాఠశాలలో అంటే 2వ తరగతి విద్యార్థి అంటే స్కూల్లో 2వ తరగతి క్లాస్లో దాదాపు 25 మంది ఉంటే 24 మంది ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు మాత్రమే హిందూ స్టూడెంట్ ఉన్నారు. అయితే 24 మందికి ముస్లిం స్టూడెంట్స్కి కల్మా చదవమని చెప్పి హోంవర్క్ రాశారు. దాంట్లో అబ్బాయికి కూడా హిందూ అబ్బాయి కూడా కల్మా రాయమని చెప్పారు, అది టీచర్ పొరపాటు అన్నారు. అంటే 24 మందికి కూడా ఇక్కడ కల్మా చదవమని అనడం స్కూల్లో తప్ప, ఇది కరెక్ట్ అంటారా మీరు? నమస్కారం అండి. చూడండి, విద్యా సంస్థలు ఏవైతే పనిచేస్తున్నాయో వాటికంటూ ఒక పాఠ్య ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారంగానే ఆ విద్యా విధానం సాగాలి. తర్వాత విద్యా సంస్థలలో మత సంబంధమైన ప్రబోధనల విషయానికి వస్తే అవి మన కొఠారి కమిషన్ కొన్ని సూచనలు చేసిందండి ఈ విషయంలో. అదేమిటంటే 1965లో బాల్య దశ నుండి అంటే కిషోరావస్థ నుండి ధార్మిక తద్వారా పిల్లల్లో నైతిక పరివర్తన వస్తుంది అని చెప్పడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక ప్రత్యేక మత సంబంధమైన విషయాలు కాకుండా అన్ని మతాల్లో ఉన్న నైతిక మానవతా విలువలు. మతాలు 2 భాగాలు ఉంటాయండి. ఒకటి రిచువల్స్ ఉంటాయి, ఆ రిచువల్స్ సంబంధం లేకుండా మోరల్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనేవి ఉంటాయి. వాటిని సమాంతరంగా మంది ప్లూరల్ సొసైటీ కాబట్టి భిన్నమైన మత వర్గాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని మతాల్లోని ఈ నైతిక విలువల్ని అందరికీ బోధించడం ద్వారా అందరూ సామరస్యంగా ఒకరి పట్ల ఒకరి అవగాహన కలిగి మెలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆ రకమైన సిఫారసు ఉంది. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి విషయం, మీరు ఏదో స్కూల్ అని ప్రస్తావించారు, అక్కడ జరిగే విధానం మాత్రం అది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే అది కంప్లీట్ ముస్లిం మేనేజ్మెంట్ స్కూలు, ముస్లిం మెజారిటీ అక్కడ పిల్లలు ఉన్నారు. ఒక ముస్లిమేతర అంటే హిందూ బాలుడు ఒక ఉండడం, పైగా ఓన్లీ ఖురాన్ సంబంధించిన విషయాలు చెప్పడం, దాంతోపాటు కొన్ని భగవద్గీత సంబంధించిన శ్లోకాలు. ఎలాగైతే ఇప్పుడు ముస్లిం అబ్బాయికి హోంవర్క్ గా ఈ ఖురాన్ సంబంధించిన విషయాలు చెప్పారో, అలాగే ముస్లిం పిల్లలందరూ కూడా భగవద్గీత సంబంధించిన కొన్ని శ్లోకాలు ఇచ్చి ఆ విధంగా అందరికీ అవగాహన అయ్యేటట్టు పరస్పరం ఒకరి గ్రంథాల ద్వారా ఒకరికి విషయాన్ని నేర్పించినట్టయితే అది ప్రయోజనకరంగా ఉంటుందని ఉంటుంది. కానీ అలా జరగలేదంటున్నారు ఇక్కడ. కాబట్టి ఇది మాత్రం ప్రత్యేకంగా ఒక మతం వారిని తమ మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఈ ధోరణి మాత్రం ఖండనార్హం, ఇదేమాత్రం ఆమోదయోగ్యం కాదు. అంటే కాదు ముస్తాక్ గారు, నార్మల్గా ముస్లింలకు సంబంధించి కూడా ఇక్కడ మదర్సాలు ఉంటాయి, అక్కడ చదువుకోవడానికి డైరెక్ట్గా కల్మా అవన్నీ నేర్పిస్తారు, అక్కడ వరకు ఓకే. కానీ ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్, సక్సెస్ అనే ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేసి అక్కడ నర్సరీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్స్ అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకొని ఆ స్కూల్లో దాదాపుగా హిందువులు కూడా ఉన్న స్కూల్లో కల్మా హోంవర్క్ చేయాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అది చెప్పాను కదండి, అది ఆ రకమైనటువంటి విధానం సరైనది కాదు. మీరు ఏదో ఒక మతానికి సంబంధించిన టీచింగ్స్ మాత్రమే చేయటం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది